కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్కు కాసింత విరామం దక్కినట్టయింది. హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి. ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులు హైకోర్టు ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయనపై జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. పోలీసులకు కావాల్సింది ఇదే కనుక హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి. పోలింగ్ మర్నాడు కారంపూడి, మాచర్లలో ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని వెంటేసుకుని విధ్వంసం సృష్టించడం, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల విధ్వంసం, కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి చేయడంతో ఎమ్మెల్యేను ఈ నెల 15న పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో అరెస్టు తప్పదన్న భయంతో ఆయన మర్నాడు రాత్రి హైదరాబాద్కు వెళ్లిపోయారు. పోలీసులు ఆయన అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసుల్లో కదలిక వచ్చింది. పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పిన్నెల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జూన్ 6వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు గురువారం రాత్రి వచ్చాయి. కాగా పిన్నెల్లి అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అక్రమాల్ని అడ్డుకునేందుకు రెంటచింతల ఎస్ఐని సస్పెండ్ చేసినప్పుడే ఎమ్మెల్యేని ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ లో ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి వెళ్లామని చెబుతున్న పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండటం ఏమిటని, పిన్నెల్లిని అరెస్టు చేయకుండా పోలీసులు కొత్త డ్రామా ఆడారని, దీన్ని ఆసరాగా తీసుకుని పిన్నెల్లి ఈలోగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్టు కాకుండా రిలీఫ్ పొందారని విమర్శలు వస్తున్నాయి.